రాష్ట్రంలో అధికారం వచ్చిన కేవలం 9 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తమదని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గోగేరెడ్డి కళ్యాణ మండపం జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. మొట్టమొదటిగా రాజారెడ్డి హాజరై బోధన ఎమ్మెల్యేకు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం రాజారెడ్డిని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాక్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ రాష్ట్రంలో ఒక్క పని చేయకపోగా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. గ్రంథాలయ చైర్మన్ మనస్వార్థం చేశారంటే తెలంగాణ ఇచ్చింది కేవలం మనస్వార్థాల కొరకు కాదు. మన రైతులు బాగుండాలి, ఉద్యోగాలు కావాలి, మన ఫండ్స్ మనం ఖర్చు చేసుకుని అందరూ డెవలప్ చేయాలి. సిగ్గు లేకుండా మీరు చేసిన ప్రాజెక్టులు ఎక్కడ కూడా నడుస్తారు. ఇది మీరు కేవలం మనం 2 లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే మీరందరూ రైతులు మీరు తిని సపదాగా కోరేసుకుంటే లోపలికి వచ్చేస్తున్నారు అంటున్నారు. మీ రైతుల పని లిఫ్ట్ పెట్టుకున్నాం. ఇప్పటికి 30-32 పంటలు పెట్టినాయి. ఎన్ని పడినాయి? లిఫ్ట్ వచ్చినాయి. లిఫ్ట్ ఎవరు పెట్టారు? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టారు. అవన్నీ ఆలోచన. కాబట్టి తప్పనిసరిగా గ్రంథాలయాన్ని బాగా నడుపుతారని, అవసరం ఉంటే మా ఫండ్స్లోకి వెళ్ళి కూడా కలెక్టర్లకు చెప్పి ఏదైనా పుస్తకం తప్పనిసరిగా చూపిస్తామని చెప్తూ ఏ కాన్స్టిట్యూన్స్ ఆ కాన్స్టిట్యూషన్ మీ ఫండ్స్ మా ఫండ్స్ కలిసి